సత్యనారాయణ హేళుడికి దత్తాశావం అని అది మొదలెడతాం అన్నమాట. వచ్చేసింది. వాళ్ళు ఎవరో తీసేరు తలుపులు, ఎవరో పాప మధ్యన కావాలి అనుకుంటారు. అలా కొడుకుని వింటాము. ఇక్కడ చోట కొడతానేమో అని అటు వెళ్ళిపోయి అది అండి వాళ్ళ బట్టలు కుట్టలు తలుపు వచ్చేసింది. అది ఎంత మా ఇంటికి వచ్చిన వాళ్ళు అలా కుక్క ఉందనుకుని భయం వేసి రావాలి. తలుపు వేసేస్తాం. తలుపు వేసేస్తారు, కేకేస్తారండి. ఏం చేయదు ఎవరిని ఏమీ చేయదు. అయినా భయపడతారు. అంతే. భయపడతారు. ఇదండి ఇప్పుడు చదువుతూ మొదలెడతాము. ఎంత 5 నిమిషాలు. అందరూ చీళ్ళ పేళ్ళ ఉండవు, ఇలా చేసుకోండి ఇంట్లో అన్ని గట్టి రోజులు కదా అని చెబుతున్నారు. ఇదే కాదు ఏదైనా చేసుకోవచ్చు రండి. మనకి ఏది ఇష్టమైతే అది, మనకి ఏది ఇష్టం, ఏ దేవుడి మీద ఇష్టం ఆ మంత్రాన్ని అలా ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా అరగంట పావుగంట దానికి కేటాయించి రోజు 24 గంటల్లో 2 గంటలు మనకు తీసేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అందుకని అందరూ చెప్పేది. అంతేగాని వేరే విషయం కాదు. ఇది దీపారాధన చేసేసి చదువుతాను. చదివేస్తాను అన్నమాట. చదివేస్తాను. గాలి వేస్తూ ఉంటుంది, ఆగుతూ ఉంటుంది, వేస్తూ ఉంటుంది. చూడండి కదులుతున్నాయి, కదులుతున్నాయి, కట్టెను కదులుతుంది, కట్టెను అలా పిల్లగాలి వేస్తాం అన్నమాట. ఇది మా ఆనందం, మా ఇది అన్నట్టు. ఏంటంటే అదే చదవమని అంటలేదు, అదే చదవమని ఎవరు అంటలేదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి గురువు వాళ్ళది, ఎవడ నామం వాళ్ళది. అది ఇలాగా కేటాయించుకోమంటున్నారు. సాయంత్రం 1 గంట, పొద్దున్న పావుగంట మనకి నాకు సూక్ష్మకి జ్ఞానం ఉంది. తర్వాత ఈ పూజ ఉంటుంది కదా, వంట పూజ. అయితే చిన్న పూజ పెద్దగా ఏం చేసేయట్లేదు. ఇప్పుడు మనకు పూజలు అవసరం లేదు ఈ వయసు వచ్చాక. అసలు ఏమీ తెలియని వాళ్ళకే, అసలు ఏమీ వరకు ఏమి మొదలెట్టుకోకుండా పిల్లల జల్లలు అంటే వెళ్ళిపోయిన వాళ్ళు చేసుకుంటారులేండి. అంత అక్కడ నాకు చిన్నపిల్లలని ఎప్పటి నుంచి నాకు పూజ చేస్తేనే కానీ మేము ఇడ్లీలు కానీ ఏమి తినేవాళ్ళం కదా. వాళ్ళు చూసేసి స్కాన్మెంట్ పంపేటప్పటికే మేము స్నానాలు అయిపోయి పూజ అయిపోయేది. మా పద్ధతి వేరులేండి. అది ఇంకా మళ్ళీ చెప్పినా మనకు అర్థం అవ్వదు, అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవ్వదులేండి. అదే రేషం. మా ఆయన ఈ ఇంట్లో ఉంటే పైనుంచి కింద దిగేటప్పటికి మా పూజ అన్నీ అయిపోయాయి. దీపాలు ఇట్టాకనే ఆయన పైన కింద దిగేవారు, టిఫిన్ ఇట్టేదాన్ని. టిఫిన్ ఆ పిల్లలకి ఆయనకి టిఫిన్ ఇడ్లీ. ఏదో పిల్లలు ఉండేవారు నా ఇంట్లో. వాళ్ళ పేర్లు ఎందుకు కానీ అసలు అంటున్నాను. మా ఇంట్లో ఎవరో పెద్దోళ్ళు చిన్నోళ్ళు పిల్లలు, నా పిల్లోడు కాకుండా ఎక్స్ట్రా 1-2 ఉండేవారు. వాళ్ళకి కూడా టిఫిన్ పెట్టాలి కదా. అంత అలా చేసుకుంటానే అంత ఇది అయ్యినప్పుడు అది ఇప్పుడు ఏమీ చెప్పవలసిన అవసరం లేదు అన్నట్టుగాని. ఇప్పుడైతే సాగదు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, ఆయన ఉన్నాడు, ఈయన ఉన్నాడు, అస్సలు సాగదు అన్నారు. వేరే విషయాలన్నీ సాగుతాయంట. అదే అక్కడే వస్తుంది, అక్కడే నాకు తేడా వచ్చేస్తుంది. ఏంటంటే మా వారికి ఒంట్లో బాగాలేదు, నేను సేవలు చేశాను, అవన్నీ చెప్పుకుంటామేంటి. అవన్నీ ఎవరో చెప్పుకోరు, మా వ్యాపారాల్లో ఎవరో చెప్పుకోరు. ఎంత సేవ చేస్తున్నారు ఏమి రోజు అదే పనిగా నాకు వీలవదు అని మాట రాకూడదు. రాకూడదు. అది